మూడో విషయం, కప్పుకోవడం మానేసి దేవుని దగ్గర ఒప్పుకోవాలి. చెప్పాలి, కప్పుకోవడం మానేసి దేవుని దగ్గర ఒప్పుకోవాలి. దేవుని దగ్గర కవర్ చేయడానికి ఏమి లేదు. మనుషుల దగ్గర నువ్వు ఎన్నో కవర్ చేస్తావు, కానీ దేవుని దగ్గర అలా కవర్ చేయడానికి ఏమి లేదు. ఆయన హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు. ఆయన హల్లెలూయా. హృదయ అంతరంగంలో ఏం పెట్టుకున్నావో, ఎలా నడుస్తున్నావో నీకు తెలుసు. ఏ రోజు కూడా దేవుని దగ్గరగా నువ్వు చేసిన తప్పు నువ్వు ఒప్పుకోకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసిన ఉపయోగం ఉండదు. నువ్వు చేసిన తప్పు ఆయన సన్నిధిలో ఒప్పుకో. ఎందుకు? ఆయన నీతిమంతుడు. ఇక్కడ ఎంత అద్భుతమైన మాట చూడండి, మళ్ళీ చదువుతున్నాను చూడండి. ఆ మాట ఎంత చక్కగా ఉంది. మన పాపం మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. 1 యోహాను 1:9 ఈ మాట రాయబడింది. ఆయన నీతిమంతుడు, మంచివాడు, గొప్పవాడు. మన పాపాల పరిహారార్థ నిమిత్తం ఆయన వచ్చినవాడు. తప్పు చేసినప్పుడు ఒప్పుకో, దాన్ని కప్పుకోవాలని ప్రయత్నం చేయక